మనతో మాట్లాడుతుంటాడు. ఇది సరైన మార్గము కాదు, నీవు ఈ మార్గంలో నడవవద్దు అని దేవుడు చెప్పినా మనం ఆ మార్గంలోనే ప్రయాణం చేస్తాము. హల్లెలూయా. బాగా ప్రాణం మీదకి వచ్చినప్పుడు అన్నాను, అమ్మా దేవుడు నాకు కావాలి. ఎవరి కాలంలో పొందుకోలేము, ఎవరి కాలంలో అని కాడిపోయలేము. బాగా వృద్ధాప్యంలోకి వచ్చాక అప్పుడు అంటాము మాకు యేసయ్య కావాలి. ఏం చేస్తావు? పాటలు పాడగలుగుతావా? ఆరాధించగలుగుతావా? స్తుతించగలుగుతావా? ఆయన గురించి అంగలార్చగలుగుతావా? హల్లెలూయా. చాలు వచ్చేస్తుంది, గొనుగుడు వచ్చింది, దడ వస్తుంది. ఎందుకంటే ఎవ్వరి కాలంలోనే ఆయన కాడిని మోస్తుందిగా. చాలా మంది అంటారే ఆ సమయం ఉందిలే, దేవుడు మాతో మాట్లాడినప్పుడు మోస్తావులే ఆయన కాడి. ఎవ్వరి కాలంలో ఆయన కాడి పట్టుకొని పరిగెత్తినట్లయితే నీ కుటుంబం ఆస్వాదించబడుతురుగా, నీ కుటుంబం దీవించబడుతురుగా. పరిగెత్తాలి ఆయన కాడిని పట్టుకొని. నీ వయసు అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి పాడాలన్నా నువ్వు పాడలేవు. హల్లెలూయా. ఎవరి కాలం నుండి ఆయనలో అంటగట్టిబడి ఉంటే నువ్వు వృద్ధాప్యంలో కూడా యవనస్తులాగా పాడగలుగుదురుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెప్పుడైతే నా దేవుని యందు యవన బలం పొందుకోవాలంటే ఆయనలో నిలబడుదురుగాక. వాక్యం చూద్దాం ఒకసారి. హల్లెలూయా. అదే కీర్తన గ్రంథం నుంచి వెళ్తాము. 125 కీర్తన చదువునాను. ఒక మాట యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు, హల్లెలూయా, యెహోవా యందు నమ్మిక ఉంచేవారు కదలక నిత్యము సియోను కొండ వలె ఉందురు. గట్టిగా చప్పట్లు కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నమ్మకము కావాలన్న మాటలు ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు. నమ్మకం లేకపోతే నమ్మకం కావాలి. ఇప్పుడు ఈరోజు నువ్వు దేవుని మీద నమ్మకంతో ఈ స్థలానికి వచ్చావు. దేవుని స్తోత్రం. అమ్మగారి మీద అయ్యగారి మీద కాదండి, దేవుని మీద నమ్మిక ఇచ్చినట్లయితే నువ్వు వెళుతూ ప్రమోషన్ మోసుకొని వెళ్ళుదురుగా. నా దేవుని ఎట్ల ఈ మధ్య రేఖల సమయంలో సరెండర్ అయిపోదురుగా. హల్లెలూయా. నమ్మకం ఉంచాలి. ఎప్పుడైతే మనం దేవుని మీద నమ్మకంగా నిలబడతామో కదలక నిత్యము సియోను కొండ వలె నిలబడుదురుగా. ఆ నమ్మకం పట్టుదల నీలో ఉందా? జారిపోతున్నావా? ఉదయకాలం నుండి సాయంత్రం వరకే వ్యర్థమైన మాటలకి అబద్ధానికి లోబడిపోతున్నావా? ఒక్కసారి నీ జీవితంలో అబద్ధం ఆడితే ఈ కథే అలవాటు అయిపోయింది. దయచేసి అలా ఉండవద్దు. నమ్మకంగా నిలబడినప్పుడు నీ పిల్లల మీరు చూస్తుదురు కాక, మీ పిల్లలు ఆశీర్వదించబడుదురు కాక. అందుకని మన వాక్యం ఏమని చదివిస్తుందంటే నీతిమంతులు ఎలా ఉంటారంట? అజ్జూరు వృక్షం వలె మువ్వ వేయుదురు. అంటే మువ్వ వేసేవారుగా నూతనమైన మువ్వలు మనము ధరించాలి. చదువునాను ఒక మాట కిందికి. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు హల్లెలూయా. యెహోవా ఇది మొదలుకొని వారు నిత్యము వారి ప్రజల చుట్టూ ఉందురు. గట్టిగా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. గట్టిగా ప్రతి ఒక్కరు కూడా ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ఒక దర్శనం చాలయ్యా.
చాలయ్యా